హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. శనగింజలైతే ఏసేసినాం. ఈరోజు ఆదివారం గదా! పిల్లోళ్ళు ఇంటికాడే ఉండారు. పెద్దామెకు గూడా సెలవే ఈరోజు క్లాస్ లేదు. ఎందుకంటే రేపు నుంచి 6 నెలల ఎగ్జామ్‌లు. మా భాషలో వాళ్ళ భాషలో వచ్చి ఎస్ఏ ఎగ్జామ్ అంట. అది. ఇంక నేనైతే ఏదన్నా తినేదానికి చెయ్యి మమ్మీ అనేది పొద్దున్న. చికెన్ తినాలని ఉందంట. కానీ నిన్న జ్వరం వచ్చింది నాకు. నిన్ననే హాస్పిటల్‌కి పోయి ఇంజెక్షన్ చేపించుకొనొచ్చినాము. ఇంకా తగ్గుకుంటే మళ్ళీ రక్త పరీక్ష అవి ఇవి ఒక 2, 3 వేలు ఖర్చవుతుంది. అది విషయం అయితే. చూద్దాంలేమ్మా టాబ్లెట్లు వేసుకో అని చెప్పినా. ఏం చేయాలనేది అర్థం గాక ఇంట్లో ఏముంటే అది చేయాలి గాబట్టి ఏం చేశాననేది చూపిస్తాను. చూసేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది లైక్ చేయండి. ఈ ఫేస్ ఎనకాల చాలా కష్టాలుండయి. కానీ చెప్పుకోలేననమాట. ఇదిగో కొంచెం మాడిపోయినాయి. ఎందుకంటే నేనే తట్టుకొని నేనే చేయాలి కాబట్టి. ఇవేంటంటే బల్లో పిండితో చేసిన రొట్టెలనమాట. ఇదొకటేలెండి ఎక్కువ మాడిపోయింది. ఫోనొచ్చింది మాట్లాడతాను లేకపోతే మసియిందనమాట. అన్నమాట అనొద్దు అని చెప్పి ఇంతకుముందు కామెంట్ చేసిండ్రు. కానీ నాకైతే అదే వస్తనే ఉంది. అన్నమాట, ఉన్నమాట, విన్నమాట అనేసి. ఇంకా 3 వచ్చి మా అయ్యప్ప ఎత్తుకొని పోయినాడు. చేస్తా అన్నప్పుడు వచ్చినాడనమాట. ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఇది పసుపు నిన్న శనగ్గింజలు వేసినాము. అప్పుడు ఎద్దులకి పూదిచ్చి బొట్టు పెడదామని దీంట్లో కలిపిన. మిగిలింటే అది పెట్టుంటే ఎండిపోయింది. ఇదిగో ఇప్పుడే స్టవ్ కింద పెట్టుకొని పేపర్లో తట్టి వేసిన. చిన్న చిన్నవి అయితే విరిగిపోకుండా వస్తాయి కాబట్టి. ఇది ఏం రొట్టె అనేది చెప్పలే కదా, బొల్లో పిండి రొట్టె అనమాట. అన్నమాటనే వస్తుంది ఇంకా. నేను మర్చిపోలేను ఇంకా. మా అయ్యప్ప చూడు చట్నీ ఇట్టే ఎత్తుకోవచ్చు కదా గిన్నె. కూలోళ్ళకి కంపేస్తాండ్రు శనక్కాయ చేనుకి. మళ్ళీ ఇంకో దాంట్లో పోసుకోమన్నాడు. పప్పు శనగింజల చట్నీ. ధనియాలు, టమాటాలు, ఎర్రగడ్డలు అంటారు కానీ అరటిపండు అంటారు కానీ నిలబడరు. వెళ్ళిపోతూనే ఉంటారనమాట అరుచుకుంటా. అటుంటుంది అమ్మ వాళ్ళది. నిన్న ఇంకా విత్తనాలు వేస్తాను కదా అని చెప్పి పూలు తెచ్చిన్నాను, టెంకాయ తెచ్చిన్నాను. దేవునికి ఇంట్లో దేవుడిని వెనకాల చేయకూడదని చెప్పి దీపం పెట్టుకొని పొలానికి అయితే పోయినా. ఇంట్లో కొన్ని అడ్డాలు అయితే పోయినాయి. శనగింజల మూటలు అయితే 140 సేళ్ళు అయితే ఖాళీ అయినాయి. ఇంకా ఈ 70 సేళ్ళు ఉన్నాయి. ఇవి మడిలో వేయడానికి. ఇప్పుడైతే చేను వేసినాము, ఇంకా మడిలో వేయాలా. బట్టలు అయితే ఉన్నాయి ఉతకాలనుకుంటున్నాను కానీ ఏమో ఉతకాలనిపిలే. ప్రాణం అయితే సమ్మతిగా లేదు, అందుకే ఉతకలేదనమాట. ఈ నాసులు ఉన్నాయి, ఇవి వేసేసి నూనె తెచ్చుకోవాలా. లడ్డమ్మ చదివి ఇక్కడ పెట్టేసింది. గింజలు మందు కలిపినట్టు ఒక చేరు మిగిలినాయి. ఇంకా అవి మనం తినకూడదు. ఎట్లా మళ్ళీ వేస్తాం కాబట్టి ఉన్నీళ్ళు అని చెప్పి దాంట్లో ఏం చేయకుండా అట్లే పెట్టేసిన. మళ్ళీ చెట్టుకు ఆకంతా దుసేసి కట్ చేసిన. ఇంకా టైం ఉంది కానీ ముందే కట్ చేసిన, ఎందుకంటే బూజు పట్టింది అందుకోసం అని చెప్పి. అరటి చెట్టు అయితే గెల కోసేసినాము, చెట్టు నరికేసినాం. దాని పిలక పెద్దది అయింది. ఇదిగో నిన్న ఏదో రెడ్ శాండిల్ అంటారు కదా, ఆ మొక్కలు ఒక 50 తెప్పించినాము. అవి పొలం గట్టున నాటుదామని ఎత్తుకోమన్నాడు. ఏంటంటే పూల మొక్కలు తెచ్చి అంటే గులాబీ మల్టీ కలర్ అంటే లైట్ పింక్ కలరు, రేకులు అంచులు మాత్రం డార్క్ పింక్ ఉంటాయి. ఆ మొక్క ఒకటి తెచ్చిచ్చినాడు అంతే. ఇవన్నీ ముందు చెట్లేలేండి. ఈ కనకాంబరాల చెట్లు కొమ్మలు ఇంచి చెక్కిన. ఇవి అన్నీ బతికినట్టే అనిపించినాయి కానీ ఇప్పుడు చూసి ఒక్కొక్కటి వాడిపోతున్నాయి. ఇది ఏమంటారు, వామాకు కదా, ఎక్కువ తూకంగా ఉంది. అందుకోసం అని చెప్పి ఇంచేసిన. తొట్టి నిండా వాలిపోతుంది, కుంపటి నిలబడడంలే. అందుకోసం ఇంచేసి కొమ్మలన్నీ అట్ట పడేస్తే ఆడ ఇరక్కపోయినాయి 2 కొమ్మలు. అవి 2 అయితే ఎగురెత్తాయి. ఒక చెట్టు బతికినా చాలు, ఎందుకంటే ఇది చూడు ఒకటే ఒక చెట్టు, పెద్ద చెట్టు అవుతుంది కానీ దీనికి ఇంకా 3 కొమ్మలు ఇంచేసింది. కుక్క పిల్ల పడుకుంది ఈ చెట్లలో.
ఇవి కూడా ఇంచి బూడుస్తా. ఈసారి వాన పడితే వాతావరణంగా కొంచెం కూల్ అవుతుంది కదా, అప్పుడు ఇంచి బూడిస్తే ఇంకా 4 చెట్లు బతికినా చాలు. పొద్దున మునగాకు, మునక్కాయలు పెరికేసిన ఉండేటివన్నీ. సూపర్ సన్స్లో బియ్యానికి ఉంటాయి, రేషన్ బియ్యానికి అని చెప్పి పొద్దున కడిగిన వీటిల్ని కడిగి ఆరబెట్టినాయి. 4 గ్రోమోర్ సూపర్ సంచులు, ఒక్కోటి 550 రూపాయలు ఏమో వేసినాడు. 4 సంచులు తెచ్చినాము. 10 ట్రిప్పులు ఎర్రదలు ఇచ్చినాం కదా, మళ్ళీ అలసందలు చల్లి అది దున్నిచ్చేసినాం, సత్వ ఎక్కువ వస్తుందని చెప్పి పొలము. అందుకని ఎక్కువ ఎకరాకి, మామూలుగా అయితే ఎకరాకి 3 మూటలు వేస్తారంట. మేము 2 ఎకరాలు కలిపి 4 మూటలు వేసినాం, చాలే అనేసి. ఇంకా పైసాతో ఉండదు కాబట్టి చెట్లకు నీళ్ళు పట్టాలి. ఇన్ని రోజులు వర్షం యొక్క నెమ్మునింది, ఇప్పుడు పోయింది. కాకర చెట్లు అయితే ఎండిపోయినాయి, తీగలన్నీ కంచెకు మొత్తం పెరికేసినాము. చిక్కుడు చెట్టు పెద్దదైపోయింది, అది అల్లిద్దాంలే అనేసి. ఆ చిక్కుడు చెట్టు ఆడ ఉండడం వల్ల రేకల కింద చల్లగా ఉంది వాతావరణం. అరటి చెట్టు ఒక పిలక బుడిసింటే వనమైంది. దాంట్లో ఇంకా 5-6 పిలకలు మా అత్త గారికి ఇచ్చిన, ఇంకా 5-6 పిలకలు మలిచినాయి మళ్ళీ ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సీతాఫలంకాయలు అయితే కనిద్రిచినాయి. 4-5 ఉన్నాయి, కానీ చెట్టుకే మాగితే పెరగదామని నేను పెరగలే. చెట్టుకే మాగాలని, ఎన్ని రోజులన్నా కానీ చెట్టుకే మాగాలనేసి. అరటికలు అయితే దాంట్లో ఉంది, మళ్ళీ చూపిస్తాలేండి. అవి అయితే మాగేటట్టు లేవు, ఎందుకంటే ఇప్పుడు 10 రోజులు అవుతుంది అవి పెరిగి. దాంట్లో 2 ఊదిగడ్డలు పెట్టి మా యప్ప మూటగట్టాడు పెట్టినాడు మూల. అవి గట్టిగా పట్టుకొని చూసిన పొద్దున కసు నొక్కుతండి, మాగల అసలు మెత్తగా ఆనగుణ కూడా. ఏదైనా ప్రయోగం చేద్దాం దాంట్లోటి, బజ్జీలు లేదంటే తాలింపు చేసేసి తినేద్దాంలే అనుకుంటున్నా. ఎందుకంటే ఎట్లా కొనుక్కుంటాం తింటాం పండువి, అవి పచ్చి మాగబెట్టేది ఎప్పుడు, అవి మాగేది ఎప్పుడు, మనం తినేది ఎప్పుడు, అది కాని పనిలే అని చెప్పి ఏమో చూద్దాం. ఇంకా 2 రోజులు వెయిట్ చేసాం, మాకుంటే తాలింపు చేసుకొని తినేస్తాం, లేదంటే బజ్జీలో ఏదో ఒకటి ప్రయోగం అయితే చేస్తాం మనం. ఓకే బాయ్. బోర్ కొడుతుంది, ఎందుకంటే ఏం చేయలేను. ఎవరైనా వీడియో తీస్తే బాగుంటుంది ఏదైనా చేసేటప్పుడు, కానీ ఇంట్రెస్ట్ పోయింది హోగయ్య. ఓకే.